सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमार्गिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु రే అబ్బులు ఎవరింటికి రయ్యా నేను రామకృష్ణ గారి ఇంటికండి వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి ఈ ఆడ బంతి పూజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడవుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్క్ నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలో టికెట్ ఏంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముష్టోన్నా కుష్టోన్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికే బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయాను బాబు, పొయ్యి ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందే కదా పొయ్యి. ఆ గోండ డ్రెస్ ఎలా కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా? సయాన నా మేనగోళ్ళు అన్నట్టు బావగారు